సొక్కులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేర మల్లె పందిరి రచ్చరాజుకుంది ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిర్రి డిరిడి డిర్రి డిరిడి మీరు చెప్పకపోయినా మన నవ్వుతూ ఉంది కాసేపు. అమ్మాయి అమ్మాయి మీకు మెగా ఫ్యామిలీకి ఏదో అనుబంధం ఉందని చెప్పారు. ఏంటి ఆ బంధం? కొంతమంది ఉంటారు మనల్ని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, మనం కూడా ఎదగాలి అని అనుకునేవాళ్ళు. అండ్ అందులో ఒకరు సాయి ధరమ్ తేజ్ గారు నాకు. అండ్ హీస్ వెరీ స్వీట్. మేడం మీ యాక్షన్ చాలా పెక్యులర్ గా చాలా యూనిక్ గా ఉంది. ఏంటి మీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. హింట్ ఫస్ట్ లెటర్ చెప్పరా? టీ. తన్వి. సెకండ్ పేరు? అందరికీ ఒక కోరిక ఉంటుందండి, ఆ కోరికే మీరు. మీ దగ్గరికి రావాలని మా కోరిక, ఆకాంక్ష. తన్వి ఆకాంక్ష. ఫుడ్. కిడ్స్ హంగ్రీ. ఫుడ్. ఈ ప్లేస్ నాకు తెలియదు, బ్రదరే నాకు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు దీని పేరు bean.co కాకతీయ హిల్స్ లో ఉంది. తేజ అన్న బ్రో తెలియకుండా ఒకసారి గుండె ఆగిపోయింది తెలుసా? ఏమైంది? నన్ను తెలుసు. నిన్ను కాదు నన్ను అనుకుని. నీకు ఆఫీస్లో ఒక క్రేజీ క్యారెక్టర్ నీకు ఇద్దామని చెప్పి ఆల్రెడీ చూసినప్పుడే అనుకున్నాం, కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళిపోవడం వల్ల మేము బతికిపోయాం. ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలి? క్వాలిటీస్ ఏంటి? క్యారెక్టర్ ముఖ్యం. ఏ క్యారెక్టర్ ఏ సినిమాలో చేయాలి? నీ బొందరా నీ బొంద. నాకన్నా పొడుగుండాలి. అయిపోయింది. మా పేరెంట్స్ అప్రూవ్ చేయాలి. ఏం చేస్తారు మీ ఫాదర్? ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఇంకా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారికి మేనేజర్ కూడా. వద్దా వదేమో. ఫర్ సపోజ్ తేజాన్ని తీసుకెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ అప్రూవ్ చేస్తారు, నువ్వు అనుకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అనుకో, పెళ్లి చేసుకుంటాం. అది చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ చూడడానికి బాగున్నాడు కదా అంటే నువ్వు తర్వాత చెప్తూ కానీ ఇంటర్వ్యూ అయ్యాక అని చెప్తున్నా. నువ్వు బాగున్నావు అంటున్నాడు అంటే అలా ఇక్కడ ఆపేసి మీరిద్దరు వెళ్ళిపోండి. నేను ఆవిడ ఇంకో వీడియో ఉషాభరణి అండి. అవునా? ఓకే బయలుదేరి. నా హీరో గారు తేజ గారు కావాలి. August 2nd, Usha Parnam in theatres. Please go and watch. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. అంత సూపర్ ఎక్సైట్ ఏం లేదులే, కానీ చూసిన ఫేస్, రోజు కనపడే ఫేస్, ఇంత వీడియో చేయాలంటే ఏదోలా ఉంది. ఎగస్తే వేకు అల్లరి చేసామంటే పద. ఎవరు దొరక లాక్కొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ నాకు తెలియదు, బ్రదరే నాకు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు దీని పేరు bean.co కాకతీయ హిల్స్ లో ఉంది. ఇక్కడ బేసిక్ గా ఎవ్రీ వీకెండ్ వస్తాడంట బ్రదర్. ఎవరితో వస్తాడో తెలియదు మరి నాకు. మా విడుదల లేదు, కంగారు పడకండి, నాకెవరో లేరు. ఎందుకు భుజాలు తడుగుకుంటావు? ఎందుకు నేను క్యాజువల్ గా ఎవరితో ఎగిరెగిరి చదువుతావు? ఎందుకు కింద కమెంట్లు రాసేస్తారు ఏది పడితే. ఈ అమ్మాయి బాగుంది, మాట్లాడదాం కాసేపు. ఓకే. అమ్మాయి మన పేరు అమ్మాయి ఎక్కడో చూసాను సీరియస్. ఏ ఊరు మీది? ఏ ఊరా? మా తెనాల. నీకు ఇందాక నుంచి అన్నది ఉంది కదా, ఏంటి అల్లరి చేయకు. ఊరుకో అమ్మ. మనకి తెలుగు పంపివా, ఎందుకంటే మనకి హిందీ ఇంగ్లీష్ పెద్దగా రావు. మీరు వచ్చినా పర్లా అప్పుడప్పుడు. మొదటి నుంచి ఉంది, చెప్పండి. చూపించావా మేడం? सर अम्मा आजा आजा मैडम, तू आजा. तुम्हारा नाम क्या है मैडम?
తబిత ఓ అందరూ వద్దు ఒక మోనికానే బ్రో, మోనికా తబిత ఇది ఏమి కేఫేలే కానీ అమ్మాయిలు మాత్రం భలే. నీకు గుంటలేస్తాను బ్రో అమ్మాయి ఎవరు భలే ఉంది బ్రో. పక్కన మా బామ్మడితే అమ్మని అమ్మ భలే అమ్మాయిని పట్టాడు బ్రో. వాళ్ళిద్దరు హీరోయిన్ హీరోయిన్ ఏం సినిమా చేశారు? ఉషా పరిణయం. ఎప్పుడు రిలీజ్? ఆగస్ట్ 2. బ్రో ఎటు ఈ వారం ఫుడ్ వీడియో చేయాలి, ఆర్టిస్టులు దొరకాలి. నువ్వు మాట్లాడేసి మీ బావ చేసినా చేయకపోయినా ఆ అమ్మాయితో చెప్పి ఇప్పుడు వీడియో. నీకు గుంటలేతలు ఎక్కువైపోయింది మధ్య. నీకంటే పెళ్ళి అయిపోయి 5 ఏళ్ళు అయింది, స్టిల్ బ్యాచులర్. వాళ్ళు అడిగారా ప్రతిసారి పెళ్లి సరే ఓకే పట్టుకొస్తాను అంతే కదా. మీ బావ పేరేంటి? శ్రీకమల్. ఒక నిమిషం బ్రో. జిలేబీ హీరో ఎస్ కాదు బ్రో, ఆవిడకి చేతులు ఉన్నాయి, పక్కనే ఫోర్కులు ఉన్నాయి, వాళ్ళు తింటారు కదా. ఈయన మరి కొసరు హీరోయిన్ గురించి కేరింగ్ తీసుకోవాలి, మీకు తెలియదు ఎంతసేపు మౌనిక తబిత కాదు. సరిపా వెళ్దాం వీడికి. తన హీరో శ్రీకమల్. హాయ్ బ్రో. బ్రో జిలేబీ తీయగా కంగ్రెస్. అమ్మాయి హీరోయిన్ తన్వి ఆకాంక్ష. హ్యాపీ ఆ నుంచి వచ్చి ఆయన దగ్గర తీసుకోవడానికి పోతే పనిలే కానీ హీరోయిన్ పక్కన కూర్చోబెట్టమని చెప్పా కదా నీకు. కూర్చుంది మా పక్కన. ఈ వాడు పక్కన కాదు, నా పక్కన. బాగోసేపు జోడియా? అదే నువ్వు రేటుకి వెళ్ళి చెప్తాను సరదాగా. హీరోయిన్ సినిమా వరకు ఓకే అబ్బా, దీనికి హీరో ఎవడో? నువ్వే. మరి ఇప్పుడు నా పక్కన కూర్చోవాలి కదా. కూర్చుంది కదా, నువ్వు చెప్పు. ఇది నీ పక్కనేది. యో సార్ నైస్ మీటింగ్. బేసిక్గా కెమెరా లైటింగ్ ఎక్కువైందంట. మేడం లైట్ చేస్తే ఇది బయట కనపడుతుంది. మేడం నీటు అంటే కూర్చుంటావా? కంఫర్ట్ ఉందా? జో వినిపించినట్టుంది. అంత కంఫర్ట్ ఏమి ఇస్తారంట? కంఫర్ట్ ఉందంటున్నాడు. కంఫర్ట్ అంటే నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడు కొంతమంది పక్కన కూర్చున్నప్పుడు ఏంటంటే, సరే మనం తినేటప్పుడు మాట్లాడుకుందాం. తినే వాళ్ళు తెచ్చేదాకా మాట్లాడాలి అందుకే. సరే ఓకే డన్. కూర్చోండి మేడం. వీడియో అయిపోయే లోపల మిమ్మల్ని ఇంప్రెస్ చేసి కమల్ గారిను రవిశివదేవి లేపేసి నేను కూర్చుంటా తేజ నీ పక్కన నాకు తీసుకొస్తాను మేడం. ఐ విల్ ట్రై మై అది జన్మలో అయిపోయినాక అటు నుంచి అటు వెళ్ళిపోద్దేమో, ముఖం కూడా చూడదేమో, పరువు పోద్ది, శబదాలు తీసుకోవద్దు. వద్దులే ఏదో ఫ్లోలో అంటాం కూడా కొన్ని పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, సార్ అండ్ బ్రదర్ ముగ్గురికి వెల్కమ్ టు టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఉషా పరిణయం ట్రైలర్ చూశాను అండ్ సాంగ్స్ చూశాను, చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా ఈ సినిమా నాకు ఇద్దరు కోసం చూడాలనిపిస్తుంది. ఫస్ట్ మా డైరెక్టర్ గారు విజయ్ భాస్కర్ గారు, రెండోది మా మిత్రుడు శ్రేయోభిలాషి. పూర్తిగా చెప్పనివయ్యా. మిత్రుడు శ్రేయోభిలాషి, ఇంకేమంటారు అజాత శత్రువు అయినటువంటి రవిశివతేజ గారు. మిత్రుడు అజాత శత్రువు అంటే వేరే పర్సన్ అంటారు కదా. అజాత శత్రువు అంటే అజాత శత్రువు అంటే ఏంది? అజాత శత్రువు అంటే అదొక అన్నోన్ పర్సన్ లాగా బాగా తెలిసిన వాడని. అవునా? ఇది ఎప్పుడు పెట్టారు? హీరోయిన్ తెలుగేనా? తెలుగే. అజాత శత్రువు అంటే ఏంటి మేడం? మీకే తెలియనప్పుడు టైమింగ్ అది మా మాయ గారి దగ్గర నుంచి ఎన్ని వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. మెయిన్గా వీళ్ళ కోసం నేను అయితే ఉషాభరణం అయితే చూడదలుచుకున్నాను. ఆగస్టు 2 ఏంటంటే 8వ నెల 2వ తారీఖు. ఆగస్టు 2వ తారీఖు. అలా చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి. 8 తీసేసి అనక పెట్టా. ఓకే, ఆగస్టు 2వ తారీఖు ఉషాభరణం అయితే రిలీజ్ అవుతుంది. ఈ లోపల మనకి ఇక్కడ bean.coలో ఉన్న ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేస్తూ మరి ముచ్చట్లు మాట్లాడుకొని పేరు మర్చిపోతున్నాయి పద్దాగా హీరోయిన్ బాగోదేమో. హీరోయిన్ బ్రహ్మాండంగా ఉంది, బాగాలేదంటూ. అమ్మాయి బాగుంటది. నువ్వు పేరేంది మర్చిపోయా? ఉండు శ్రీకమల్. అది ఓకే. హీరోయిన్ పేరు వస్తున్నా. అందరు 2-3 పెట్టుకుంటే అడ గుర్తుంటాయి. శ్రీకమల్ గుర్తుండాలి కదా. వాణి చేయదు. నువ్వు పేరు చెప్పాలి నువ్వు. యాక్చువల్లీ వాణి శ్రీవాణి కాదు, శ్రీవాణి. నువ్వు పేరు చెప్పాలి ఇప్పుడు. శ్రీకమల్ అండి. ఈయన 2 పెట్టుకున్నాడు. రవిశివతేజ ఈయన 3 పెట్టుకున్నాడు. ఈ 2 మేడం కాబట్టి పేరే గుర్తు రావట్లేదు. టీజర్ చూసారన్నారు, సాంగ్స్ చూసారన్నారు. కేజరు సాంగ్స్ లో నా పేరు ఇది పేరు ఉంటది కదా అక్కడ కింద. అవన్నీ ఎంత చూస్తారు? కింద చూడండి. లేదు ఓకే 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 చెప్తాను మేడం. హింట్ ఫస్ట్ లెటర్ చెప్పరా? టీ. తన్వి. yes. సెకండ్ పేరు 2 ఉన్నాయి కదా. శ్రీకమల్ అని చెప్పారు, రవి శివతేజ అని చెప్పారు. అందరికీ ఒక కోరిక ఉంటుందండి. ఆ కోరికే మీరు మీ దగ్గరికి రావాలని మా కోరిక, ఆకాంక్ష. తన్వి ఆకాంక్ష.
ఊరికే నేను చూడంగానే కొన్ని అనిపిస్తాయి. లాస్ట్ లో ఆ అమ్మాయిని పక్కన తీసుకువచ్చి ఒక చిన్న వీడియో బయట ఒకటి తీస్తా బాధపడదు, దానికోసం ఇలాంటి బిట్లేదు ఇబ్బందిగా ఉంది. జెల్లస్ ఫెల్. సరే అండి శ్రీకమల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది జిలేబీ ఫస్ట్ రిలీజ్ అయింది అండ్ రీసెంట్గా ఆహాలో కూడా మంచి పాజిటివ్ బజ్ వచ్చింది, ఐ మీన్ ఓటీటీలో. అండ్ నెక్స్ట్ వెంటనే ఉషా పరిణయం, నాన్నగారి కాంబినేషన్లో టాప్ మోస్ట్ హీరోలు చాలా మంది డైరెక్టర్స్, ఐ మీన్ డైరెక్టర్ గారు కింద చాలా మంది వర్క్ చేశారు, ఆర్టిస్టులు కానీ రైటర్లు కానీ. ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్షన్లో చేయటం మీకు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. ఇంత పెద్ద క్వశ్చన్ అడిగితే చాలా బాగుందని చెబుతాడు ఆయన. వాళ్ళు 100 చెప్తుంటారు, కొంచెం గట్టిగా మాట్లాడించు. డైరెక్షన్ ఫాదర్ అండ్ స్టోరీ కూడా మన సారీ హీరో కూడా నేనే. అదే చెప్తున్నా, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అండి. ఇంకెళ్ళి బయటికి పోవాల్సింది మళ్ళీ లేదు. హీరో గారు దొరికేశారు, పక్కన ఇదిగో మన సపోర్టింగ్ రోల్ కమెడీని ఏది కావాలంటే అది మన బ్రదర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, స్టోరీ అన్న దగ్గరే ఉంది, స్క్రీన్ ప్లే సార్ దగ్గరే ఉంది. ఒకవేళ కావాలంటే కాస్ట్యూమ్ డిజైనర్ కూడా బ్రదర్ వాళ్ళ సిస్టరే. అంటే ఇదిగో మనవాళ్ళు ఏంది మనవాడి వైఫ్ బాగా చెప్పావులే, ఓకేలే సర్దేశా లాస్ట్ కి. ఓకే చెప్పు. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ కోసం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న ఇది. ఫ్యామిలీ చేస్తున్నారు అంటే మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో? అంటే ఫుల్లీ ప్యాక్డ్ కమర్షియల్ మూవీ, చాలా రోజులు అయ్యి ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఉంటూ, అంటే ఆల్ ఫీలింగ్స్ టచ్ చేస్తాం, అన్ని ఎమోషన్స్ టచ్ చేస్తూ అందరినీ టచ్ చేసుకుంటూ పోతాడు అంతే. ఫీలింగ్స్ నువ్వు అనుకునే టచ్. సరే చెప్పండి సార్. చెప్తానండి. అయిపోయిందా? సరే ఓకే. మనం ఫుడ్ తీసినప్పుడు మీరు ఉషాపర్రి మాట్లాడదాం, నేను ఫుడ్ తీసుకొస్తాను. ఈ పత్యాపారాలు ఇక్కడ ప్రమోషన్ వచ్చి నువ్వు ఫుడ్ రాలేదు కదా, నాకు గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చెప్పచ్చు. మౌన్ఖాన్ కలిసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బయట ఉన్నాడు, కొట్టేస్తాను. ఎవరు తెలుసు? ఫ్రెండ్ ఉన్నాడా? ఏమో నాకు తెలుసు, అనుకుందాం అనుకుంటాను నేను. అడగమంటావా? అడుగు వెళ్ళి ఇక్కడి నుంచి అడుగు. కుళ్ళు నేను పోతున్నానని వెళ్ళిపోతా. ఇందాక నేను, ఇప్పుడు మోనిక. కాదండి ఫుడ్ తెమ్మని చెప్పడానికి, ఎందుకంటే ఇందాక నుంచే వింటున్నా మోనిక అంటే ఈ రెస్టారెంట్ తెలుగు వాళ్ళు ఎవరు, ఎందుకంటే హిందీ వాళ్ళు వచ్చి అట్లా వాళ్ళు వచ్చి హిందీ రాదండి నాకు. అందుకని మౌనిక అయితే మన ఏలూరు పిల్ల, మన పిల్ల. హీరోయిన్ అడుగు, తెమ్మని చెప్తాను చెప్తుందిగా. వాళ్ళకి జీవితం మేడం గారికి ఎట్లా జీవితం, హీరోయిన్ గారు. మేడం ఎక్కడి నుంచి అరుస్తారు, తెప్పించట్లేగా. మేడం ఫుడ్ కిడ్స్ హంగ్రీ ఫుడ్. ఓకే డన్ అన్న. దీని పేరేంటన్నా? చికెన్. చికెన్ ఏంటి ఆ పేరు ఉంటుంది కదా దానికి? చిల్లీ చికెన్. ఓకే. ఇది హుమ్మూస్ అండ్ పీటా బ్రెడ్. ఇది పూతిట్టావు నువ్వు. హుమ్మూస్ అండ్ పీటా బ్రెడ్. హుమ్మూస్ అండ్ పీటా బ్రెడ్ అదన్నా? అది మా బామ్మది చెప్తాడు. గ్రిల్ ఫిష్, అది గ్రిల్ ఫిష్. ఓకే. ఇది రైస్, ఫ్రైడ్ రైస్. ఓకే డన్. మీకు సర్వ్ చేస్తా ఫస్ట్ నేను. ఎందుకు స్పూన్ తాగదంటారు కదా. అడిగారా? మోనిక సరే ఓకే. మేడం మీకు కంఫర్టేగా నా సర్వ్ చేయాలంటే మీకు సపరేట్గా చేస్తాను. అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అటువంటిప్పుడు మీరు అంత దూరం కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఇది వచ్చే చెప్తాను. వీడియో ఎండింగ్ లో వస్తుందిలే, వద్దా? అప్పుడే కావాలా? వద్దులే, మీరు వచ్చోలే బాబు. వీడియో మొత్తం నాకు అదే అసలే చేస్తున్నారు. సరే ఓకే మేడం. మీకు కుకింగ్ వచ్చా? అయ్యి బాబోయ్, మొన్న అసలు అద్భుతంగా గెలిపించాను. ఓడిపోయాం కదా. అది అరౌండ్ ఓడినప్పుడు లేను నేను నిఖిల్ కలిసి గెలిచాం కదా అయ్యా, శోభా ప్రియాంక మీద. అది గెలిచాం. అది చికెనే 65 చాలా బాగుంది, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. పైన స్పైసీ వెళ్తుంది, బాగుంది. మీ గారు ఎలా ఉందండి? అదిరిపోయింది. ఓకే బ్రదర్, మీకు వంట వచ్చా? వచ్చు. మేడం మీకు వచ్చా వంట? సీరియస్లీ yes ఏది బాగా వండుతారు మీరు? చికెన్ బిర్యానీ. ఏందన్నా ఈ రైస్ క్రీమ్ మూడు ఇట్లో పెట్టారు? ఇది బీట్రూట్ సాస్ అంట. బీట్రూట్ సాసా? ఇదేమో హుమ్మూస్. నువ్వు ఆ పేరు చెప్పు. అది హమ్మస్ అంటే సర్లే, మా బామ్మది కట్ట చదువుకుని వాళ్ళంతా ఓపించు. ఉమ్మూస్ అంటే ఇక మీ ఆడు మూతామన్నా కాస్తుంది. ఉమ్మూస్ అంటున్నాడు. ఆ స్పూన్ ఎందుకో మేడం గారు సరి చేయాలి. 1 by 1 సార్. మరీ అంటే వెనకాల సార్, నాకు ఇబ్బంది. ఇదేంటి మన దీని పేరు ఏంటి? హమ్మస్. హమ్మస్ అంటారు దాన్ని. మనకేం తెలుసు. నేను మా ఊర్లో వాడ అంటారు. ఓకే నెక్స్ట్ అన్న ఆ సాస్ మీరు తీసుకోండి మీరే.
ఏది ఇది కావాలా? ఏది కావాలండి అది. ఓకే. ఓకే అన్న రానా నాకు ఒకటే ఎత్తావు కదా నువ్వు తీసుకోవా బాబు, మొత్తం ఎవడొద్దండి నేను బీటుటీ వేసుకో కొంచెం అలా కొంచెం Want to try? అయ్యా వీళ్ళిద్దరే సరదాగా డేట్కి వచ్చినట్టుంది నాకు. వాళ్ళిద్దరు అంతే. నువ్వు ఇది తింటావు వద్దా కొంచెం వేసుకోవద్దు. ఏమన్నారు? Date వచ్చినట్టుందా? ఇద్దరు ఏదో డేట్కి సరదాగా వచ్చినట్టుంది. పక్కన మేము పక్క టేబుల్ మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం ఫీల్ అవుతుంది నాకు. చిచ్చి. నిజంగా? ఆ ఫీలింగ్ వస్తుందా? ఆయన కొంచెం వేసుకోండి అట్లా వేసుకొని ఈయన అంటాం. అంటే మా ఇద్దరు ఫీలింగ్ కూడా అదే. మా ఇద్దరిని పక్కన పడేసి మీ ఇద్దరు ఏదో రొమాన్స్ చేసుకుంటారు. మ్యాన్స్ ఏం లేదు అన్న ఈ సరిగా దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వద్దు, వద్దు. ఓహో ఇప్పుడు ఆమె వేసుకోవాలి. సరే వేయండి. ఈ మొహమాట ఎందుకులే. వేసేయండి. సరే ఓకే మేడం గారు, యాక్చువల్గా ఇందాక మన బ్రదర్ మాట్లాడుతుంటే మీకు మెగా ఫ్యామిలీకి ఏదో అనుబంధం ఉందని చెప్పారు. ఏంటి ఆ బంధం తెలియక అడుగుతుంది. ఎందుకంటే రేపు సాయిధరం తేజ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారని కూడా మాకు వినికిడి. దాని గురించి నాకు తెలుసుకోవాలి ఎందుకు అడుగుతున్నాను. సాయిధరం తేజ్ గారు నాకు లైక్ చాలా హెల్ప్ అంటే చాలా అంటే వెయిట్ చేస్తాను చెప్పు పర్లా. మీరు చెప్పకపోయినా మన నవ్వుతూ ఉంది కాసేపు. సరే అంటే కొంతమంది ఉంటారు మనల్ని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, మనం కూడా ఎదగాలి అని అనుకునేవాళ్ళు. అండ్ అందులో ఒకరు సాయిధరం తేజ్ గారు నాకు. అండ్ హీస్ వెరీ స్వీట్ అండ్ చాలా యునో లైక్ మొన్న ఒక డైరెక్టర్ని కూడా కలిసినప్పుడు ఆయన స్వయంగా వచ్చారు కూడా, చెప్పారు కూడా టేక్ కేర్ ఆఫ్ హర్ అని అలా. సో ప్రాపర్ ఎక్కడి నుంచి మేడం మీరు? నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. మా పేరెంట్స్ వాళ్ళు కాజా అని వెస్ట్ గోదావరి సైడ్. కాజా కాజానా? నీకు తెలుసా? అందే కాకినాడ కాజా. ఎక్కడది? కాకినాడ కాజా. అది కాదు అది. నువ్వు తినే ఐటమ్ గురించి చెప్తున్నావు. ఊరి పేరు ఊరి పేరు కాజానా? మేడం మీ యాక్సెంట్ చాలా పెక్యులర్ గా చాలా యూనిక్ గా ఉంది ఏంటి? మీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. ఏం అడుగుతాను? అంటే తెలియదండి ఎందుకు ఇలా ఉందో కానీ. ఏ వాంటనే మాట్లాడతానేమో. లే, 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 లే. ఒరిజినల్ బాధ ఇదే. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. నేను దీన్ని ఎరాడికేట్ చేయడానికి చాలా ప్రయత్నించాను కూడా. ఎరాడికేట్ అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ రాలే కదా నాకు. దీన్ని తీసేయడానికి ఇది సింపుల్ బాగుంది. తీసేయడానికి తీసేయడానికి కారణం ఒకడానికి బాగుంది. ఇదంతా బాగుంది. సీరియస్లీ స్లాంగ్ చాలా బాగుందండి. ఎక్కడి నుంచి పట్టుకున్నారు ఇది? అంటే అటు కాజాండి మన ఊరు సైడ్ ఇది లేదు, ఏదో బ్రిటిష్ ఆంగ్లో ఇండియన్ స్లాంగ్ అదే వచ్చింది ఒకటి వీటికి. తను అమెరికా రిటర్న్. 2 సంవత్సరాలు చదువుకున్నాను. 2 సంవత్సరాలు చదువుకుంటే ఇట్టేందుకు వచ్చింది? నాకు తెలియదు ఎందుకు వచ్చిందో. చాలా బాగుంది. మీరు అట్టే మాట్లాడండి. ఈ హిందూ నిజంగా అమెరికా రిటర్నా? నేను నోటుకొచ్చింది చెప్పాను. 2 నిజంగానా? సంవత్సరాలు చదువుకున్నానండి. నాకు కూడా తెలియదు. గాల్లో బాగా వేసాను. కాదు, నా 11th and 12th చదువుకున్నాను. మెయిన్ స్టార్టింగ్ స్టేజ్ చదివేశారు కాబట్టి అది ఖచ్చితంగా ఉంటది. బ్రదర్ మన ఎడ్యుకేషన్ ఏం చూడు సార్, మీరు మాట్లాడుకున్న నా హిందూ లైన్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే అవన్నీ అవసరం ఇప్పుడు చెప్పాలా? ఏమో అడిగాను. ఆ ఐటమ్ 50 రూపాయలు చెప్తే విని తరిస్తాం మేము కూడా. అక్కడ తేజ అన్న టిష్యూ ఇస్తాం. సో నేను స్కూలింగ్ అంతా ఓకేజ్లో తెలియకుండా ఒకసారి గుండె ఆగిపోయింది తెలుసా? ఏమైంది? తేజ అన్న అన్నం తెలుసు. నిన్ను కాదు నన్ను అనుకుని. మా ఊరి దగ్గరికి వెళ్ళిపోతాడు లాస్ట్ లో మాట్లాడతానులే ఏదో సెట్ చేస్తాను. మేడం కంటిన్యూ. సారీ బ్రదర్ కదా. లేదు పర్లేదు, ఏదో ఫ్లోలో ఉన్నావు కానీ లేదు మీరు కానీ నువ్వు కదా నాకు చెబుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలా అయిందనమాట. ఏంటయ్యా నేను ఎంతసేపు చెప్పా, విన్నారా లేదా? మీరు వినలేదు. సరే ఓకే, మీకోసం మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఓక్రిడ్జ్లో చదువుకున్నాను. దాని తర్వాత సినిమాల మీద ప్యాషన్ చెన్నైకి వెళ్ళి విజువల్ కమ్యూనికేషన్స్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చాను. విజువల్ కమ్యూనికేషన్ అంటే విజువల్ కమ్యూనికేషన్ అంటే అన్నీ ఉంటాయి. స్క్రిప్టింగ్ దగ్గర నుంచి, జర్నలిజం దగ్గర నుంచి, ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అన్నీ, ఆల్ డిపార్ట్మెంట్స్ టుగెదర్ విజువల్ కమ్యూనికేషన్ వస్తుంది. ఓకే, అంత పెద్ద చదువు మనకు అర్థం కాదులే కానీ మనం ఏం చదివేవాళ్ళు? మనం బీటెక్ అందరం యూనివర్సిటీలో. నాతో కలుపుకుంటావేంటి? నువ్వేంది? ఇంకా నేను బీటెక్ చేశా. నేను ఎంటెక్. మీ అమ్మ నువ్వు బిఏ చదివావు నిజంగా? డౌట్ వచ్చింది. చదివాను. ఓకే, నెక్స్ట్ ఇది సర్వ్ చేయించుకున్నాం. అక్క అది నాకు వద్దులే. అమ్మ ఒకరిని వచ్చి సర్వ్ చేయమంటారా? డైట్ చేస్తారా మీరు?
డైట్ మనం కదా చేయాల్సింది. ఫుడ్ గురించి అడుగుతున్నారు అంటే కాబట్టి. నేను హెల్తీ తినడానికి ట్రై చేస్తాను కానీ అలా స్ట్రిక్ట్గా ఏం ఫాలో అవ్వను. మీకు ఫాలో అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు, డైట్ అవసరం లేదు సీరియస్లీ. అది హెల్తీ ఫుడ్, అది మేడం పెట్టండి. ఏంటి బ్రో ఇది? ఎగ్ ప్లాంట్. వంకాయ ఎగ్ ప్లాంట్ అంటన్నా. వంకాయ ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ. అవును. ఫస్ట్ మూవీ గురించి ఒక మాట మాట్లాడితే ఉషా పరిణయం బేసిక్గా ఇప్పుడు 2వ తారీఖు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఉషా పరిణయం మీరు ఎందుకు చూడాలంటే మీ తరపున మీరు చెప్పారు ఓ మంచి హ్యాపీ హార్ట్తో, మంచి సాటిస్ఫైడ్ ఫీలింగ్తో వెళ్తాను. ఎందుకు చూడాలి అనేది నేను చెప్పలేను కానీ చూసిన తర్వాత మీరు ఏం ఫీల్ అవుతారో అది మాత్రం చెప్పండి. ఓకే, ఎందుకు చూడాలి మీరు చెప్పద్దు, నాకు తన్నీ చెప్తాను. అందరికీ తెలిసిందే విజయ్ భాస్కర్ సార్ ఎలాంటి ఫిల్మ్స్ తీస్తారో. అండ్ రీసెంట్ టైమ్స్లో ఆయన టచ్ ఐ థింక్ అందరూ మిస్ అయ్యారు. సీరియస్లీ సో యు ఆర్ ఫీలింగ్ ద సేమ్. డెఫినెట్గా అది ఉషా పరిణయంతో లైక్ అలాంటి ఫీల్ మళ్ళీ వస్తుందని నేను నమ్ముతున్నాను. సో దానికోసం వెళ్ళి చూడండి. అండ్ యా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి ఫిల్మ్ చూసామనే ఫీల్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. బ్రో మీ తరపున ఏం వచ్చిన పని అది కాదు, ఇది ఓ సారీ. 2 రీజన్స్. వాళ్ళు చెప్పి కాకుండా చెప్పండి. నేను ఉన్నాను చూడండి కాకుండా, మావాడి బట్టలు ఇచ్చింది చూడండి కాకుండా. నీ అంకమ్మ మొత్తం ఏదో చెప్పి ఆన్సర్లని చెప్పి వాళ్ళకన్నీ అప్పుడు ఏదో చెప్పాలన్నాయండి. నాదేం లేదు, నువ్వు చెప్పు. ప్రజెంట్ ఈ మధ్యకాలంలో లేకపోతే పాస్ట్ ఒక 4 to 5 yearsలో మన లవ్ స్టోరీస్ ఎట్లా వచ్చినా అందరికి బాగా తెలుసు. అంటే వాళ్ళు చెప్పిన విధానం, లవ్ అంటే ఎట్లాగో చెప్పిన విధానం అందరికీ తెలుసు. ఇందులో మా మామయ్య గారు మాకు చెప్పింది ఏంటంటే ఆయన డెఫినేషన్ ఆఫ్ లవ్ ఎంత బాగుంటుంది, ఎంత ప్యూర్గా ఉంటుందని ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు ఇందులో. ఒక స్వచ్ఛమైన ఒక లవ్ స్టోరీ. నీకు ఇంకో విషయం చెప్పనా, యాక్చువల్లీ ఈ సినిమాలో నువ్వు ఉండాల్సింది, కానీ అదే టైంలో ఇక్కడ లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఉంది. అవునా? అది మా వాడు చెప్తాను ఇందాక, అందుకే ఆగాను నేను. నీకు ఆఫీస్లో ఒక క్రేజీ క్యారెక్టర్ నీకు ఇద్దామని చెప్పి వాళ్ళు చూసినప్పుడే అనుకున్నాం. నువ్వు ఉన్నావు కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళిపోవడం వల్ల మేము బతికిపోయాం. అంటే అది సినిమా బతికింది. ఆ సినిమా అంటే ఏదో అలా కుదిరేసింది. మీకు గురించి బాగా అందుకే ఏ క్యారెక్టర్ దీనికోసం నేను చూసుకోవాలి థియేటర్. ఆఫీస్లో మన మిర్చి కిరణ్ గారు చేశారు ఆ క్యారెక్టర్. సూపర్ అన్న స్లాంగ్, ఐ మీన్ వాయిస్ భలే ఉంటుంది మిర్చి కిరణ్ గారిది. అవును, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయనది. సూపర్. అయితే నా గురించి ఓకే అన్న. ఇంకోటి చేస్తున్నాం కదా మనం, దాంట్లో చేద్దాం ఖచ్చితంగా. తర్వాత ఎప్పుడుగా చేస్తాం కదా. ఎప్పుడు మొదలు అందులో నేను కూడా ఉంటానా? వాళ్ళు కదండి చెప్పాల్సింది. మొత్తం ఇది ఫ్యామిలీ ప్రొడక్షన్. ఎవరున్నా లేకపోయినా, నేనున్నా లేకపోయినా నువ్వు ఉంటావు. అది ఆమె సినిమాలో అంటే మీ సినిమాలో ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. మా కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అక్క ఏంటక్క? థైరాయిడ్ కర్రీ. సర్వ్ కర్రీ అంటే పడుతుందా? కూల్ మేడం, దిస్ ఈస్ సో హాట్ అండ్ రైస్, ఓన్లీ రైస్. దిస్ ఈస్ సో హాట్ అంటే మేడం నువ్వు ఎవరన్నా యూ హ్యావ్ టు టెల్ బిఫోర్ కదా. Because we are cooking in KFC. జస్ట్ నో యు ఆర్ కుకింగ్ మేడం. మా కోసం బాస్మతి బియ్యం కొనుక్కొచ్చారు. ఇప్పుడు బయటికి వెళ్ళి అమ్మాయి తెలుగు అర్థం అవుతుందన్న. నువ్వు అక్కంటే అర్థం కాలేదు మరి వాళ్ళకి. नहीं आता తెలుగు అంటే आपको తెలుగు आता है ना? कुछ నీకు తెలుగు వచ్చు? అయ్యి బాబోయ్, నాకు నేను చాలా మాట్లాడుకున్నా. వరకు నువ్వు మాట్లాడిన దానికంతా ఒకేసారి సారీ చెప్పేది. బస్ బస్ సారీ చెప్పింది మాట్లాడాల. అక్క ఇస్ ఫైన్ కదా. it's okay. థ్యాంక్ యూ. తేజ ఇస్ ఎ వెరీ గుడ్ పర్సన్, డోంట్ డు ఎనీథింగ్ టు హిమ్. యా ఐ నో అంటే మళ్ళీ మౌనికి ఎక్కడ చూసిందో. ఓకే అన్న, మీ సినిమాలో నాకు ఫన్ ఉంటుందా ఉండదా చెప్పు. మనం ఉంటే ఉంటుందిగా, అందుకే పర్టికులర్గా అడిగా ఉంటుందా అని. ఉంటదే. అయితే ఓకే. ఈ మధ్య కొంచెం నమ్మలేకపోతున్నా నేను, ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా బ్రదర్ టీవీ షో స్టార్ట్ చేశారు. చూస్తున్నా ఏమైనా చేస్తాడా అని. ఆయన చూస్తానే ఉన్నాడు. అది ఏం అర్థం కావట్లా, అంతా రకరకాల ఉన్నారు అక్కడ. ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చి చెప్పేమంటే లడిక్కి చెప్పేస్తున్నాడు అంతా. అవును,
స్క్రిప్ట్ లేకుండా కెమెరా మైక్ కూడా పెడితే నాకు ఎందుకు మైక్ అంటాడు మధ్యలో ఆయన. అది కాదు సార్, ఎల్లుండి షూట్ అన్నావు, ఏం చేస్తావు చూద్దాం అందులో. చితకే ఆ రోజు చూద్దాం ఏమాత్రం చితకేస్తావు. మామూలు చితక ఉండదు, నువ్వు ఎక్కితే నేను ఎక్కేస్తాను వెనకాల. అయ్యో చెప్పండి, మీరు ఇలా దిగుతారు కదా, నేను మీ వెనకాల దూకేస్తాను. సరే దిగు అన్న. ఓకే అన్న, ఓకే సినిమా గురించి ఒక మాట్లాడదాం, కొంచెం పక్కన పెట్టి మన పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం సేపు. ఓకే బ్రదర్ గారి ఫస్ట్ మీ ఇంట్లో తెలిసినప్పుడు, ఐ మీన్ ఆయన స్టోరీ అందరికీ తెలుసు, మా అందరికీ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రదర్ని మేడం గారు సౌమ్యు అయిపోయింది. మా సరిపెట్టి మావాడు నేను పేరు ఏదో చెప్పాడు, అది రిజిస్టర్ చేసుకోండి. అది ఎయిటింగ్ లో కట్ చేయకండి. ఏదో పేరు అన్నా సౌమ్యునా, ఎవరా అమ్మాయి? నువ్వు ఫోన్ మాట్లాడు. నువ్వు మన సోలో సౌమ్య గురించి ఎలా నీకు ఏత మాట్లాడదు నీకు. మాట్లాడారు తెలుసా? అవును, సౌమ్యతో నువ్వు చాలా చేసావు, నేను చూసాను సోలో వాడిందయ్యా ఆడకండి. మీరిద్దరు నువ్వు కూడా ఓకే ఉండు, ఇది మనం బయటికి పోవాలి పడ్డా. ఇప్పుడు ఆయన లవ్ స్టోరీ మా అందరికీ తెలుసండి. ఓకే యాజ్ ఏ బ్రదర్గా, బ్రదర్ అంటే బ్రదర్ ఇన్లా, వాళ్ళ వైఫ్ బ్రదర్గా మీకు ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ తెలియగానే మీ ఫీలింగ్ ఏంటి? ఎవడీడు అంటే దానికంటే ముందు ఒకసారి బైక్ మీద చూశాను సిగ్నల్ దగ్గర. అయ్యి బాబోయ్, కావాలంటే నేను వెనకాల కూర్చుని ఉన్నాడు, కూర్చుని చెప్పనేమా మా ఆమె తోలుతుంటే నువ్వెనకెందుకు కూర్చున్నావు? స్కూటీ నాకు రాదు, నడుపుతూ. అవునా? రాదు. ఇప్పుడు కూడా రాదు, సీరియస్లీ రాదు. మీరు మంచిగా ఉంది, ట్రై చేద్దాం మనం కూడా. అందరూ నేను అడుగుతుంటే వెనకెక్కుతున్నారు, ఎవరు వెనకెక్కి. నీకు వచ్చా? ఏంటి నాకు వచ్చు, రాకూడదు. నాకు ఇప్పుడే కదా తెలిసింది, అక్కడ ముందు మొదలైంది. ఓకే డన్, బాగా మళ్ళీ స్కూటీ మీద వెళ్తున్నారు సార్. వెళ్తున్నారు, సిగ్నల్ దగ్గర ఆగున్నారు. సేమ్ మన్మధుడిలో సీన్లోనే ఎలా పక్కన అద్దం దించుకుని చూస్తున్నారు వీళ్ళిద్దరిని, ఏం జరుగుతుందా అని. సిగ్నల్ దగ్గర అదేదో అలిగినట్టుంది, వెనకాల నుంచి మనోడు ప్లీజ్ చేస్తున్నాడు. అలా కాదు ఇలా కాదు అంటాడు. అలా తిరిగి సడన్ గా నన్ను చూశాడు. మనోడికి టెన్షన్, నీకు తెలుసా అయినా మరి అన్నేం తెలియకుండా చూసి పేసు అది తెలియాలి కదా. అంటే మాట్లాడుకోలేదు ఎప్పుడు. నేను చచ్చిపోయిన రోజు, నేను సగం చచ్చిపోయినా అనుకున్నాను. నేను ఫస్ట్ 50% పట్టనుకున్నాను నేను. మా చెల్లి కూడా చాలా భయపడింది. జస్ట్ అలా చూసినప్పుడు అన్న దెబ్బకి ప్యాక్ అన్నాడు, మనడు కారులో ఉంది అన్నాడు. తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కోర్స్ దాని తర్వాత నేను పెద్ద ఏం మాట్లాడలేదు. కొన్ని కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఇట్లా వచ్చి చెప్పినప్పుడు యాక్చువల్లీ డాడీకి చాలా ఈజీగా చెప్పేశారు, కానీ నాకు చెప్పడానికి చాలా భయపడ్డారు. ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏంటో అది. నాకేంటంటే ఇంట్లో ఎవరికి ప్రాబ్లం లేకపోతే నాకేం ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని నేను వెంటనే సరే మనిషి చాలా మంచాడు, మంచిగా ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాను. ఆయనే చెప్పాడు నేను మంచి. ఏంది సార్ ఎట్టున్నారు మరి? తేజాలు అందరూ మంచిలే, నువ్వు కాదా? అయితే ఒప్పుకున్నా. ఓకే ఆయన చూడు, నువ్వే చెప్పేవంట అందుకని నమ్మాడు. నేను మంచివాడినే తల్లి, తను అసలు నమ్మదు. ఇలాంటి కబుర్లు మేము చాలా చెప్పాం, నమ్మదు. చెప్పారా? ఓకే ఓకే ఆయన చెప్పాడు. తర్వాత ఇంకా ఇంట్లో తెలిసిన తర్వాత డాడీ కొన్నాళ్ళు టైం తీసుకుని చూసి ఓకే అని అన్న తర్వాత నేను వెంటనే ఓకే చెప్పేసాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంట్లో అందరికీ ఓకే అంటే మోస్ట్ ఇంపార్టెంట్, డాడీ అండ్ మామ్ ఇద్దరు హ్యాపీగా ఉండి వాళ్ళు ఓకే అంటే మనం మిగతాదంతా మిగతా పట్టింపులు ఏం లేవు. హ్యాపీగా ఇచ్చి పెళ్లి చేస్తాం. అండ్ టుడే హియర్ హీ ఈస్. ఏంటి సరే ఆయన చూడంగానే నీ రియాక్షన్ ఏంటి బ్రో? సగం చచ్చిపోయాను, హాఫ్ డెడ్. నేను పారిపోలేను ఎప్పుడు. అప్పుడు ర్యాపిడో ఓలాలు కూడా లేవు, నువ్వు నడుపుతూ అది వెళ్ళిపోవడానికి. కూర్చున్నా సిగ్నల్ ఆగుంది అక్కడ బండి, వదిలేసి ఆడపల్లం చూసి వెళ్ళిపోతాం. అయితే సగం చచ్చిపోతాం ఫిక్స్ అయిపోయాను, లేదా తనులు తిందాం ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండేవాడు కానీ యాక్చువల్లీ అవును నేనేం చేసేవాడు అలాంటి సిచ్యువేషన్ లో బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను ఆ సిచ్యువేషన్ లో ఉండుంటే బండి దిగి ముందు కారు ఎక్కేవాడు. అన్న మీరు ఏదైనా కార్లో చేయగలరా? అంత కంఫర్ట్ లేదండి, చెయ్యిలా చూపించాడు, చూపించినాకే కింద మొత్తం ఆట బ్యాండ్ లోకి వచ్చింది. ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసు అప్పట్లో. కనపడుతుంది ఆయన కనపడితే టెన్షన్ వచ్చేది నాకు. అయ్యి బాబోయ్ నిజం. ఓకే దాని తర్వాత ఫస్ట్ ఇంటరాక్షన్, దాని తర్వాత మీ ఫస్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడు జరిగింది? మేమిద్దరం నాకు కలిసి నైట్ బయటికి వెళ్ళాం ఊరికే సరదా ఆడుకోవడానికి, దీని తర్వాత డ్రైవ్ కోసం. మొత్తం ఓకే అనుకున్నప్పుడు ఇంక తర్వాత నుంచి మళ్ళీ కనపడతావా కొట్టేయగలడు నిజంగా దిగా. తర్వాత ఇద్దరు నైట్ ఒకసారి కలిసి సరదాగా తిరగడం, పెళ్ళి అయిన తర్వాత అలా తిరిగాం, కలిసి మాట్లాడుకున్నాం. మనోడు ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం, నాయని నేను చెప్పడం, ఏం చేస్తాను మాట్లాడుకోవడం, అట్లా ఆటోమేటిక్గా ఓకే. ఉషాపర్ణ్యం ఇప్పుడు ఏం మేడం
ఆ లిప్స్ మీద ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతుంది. మాట్లాడండి. నేను ఈయన అడిగాను. ఆయన టిప్స్ మీద ఏమన్నా ఏమి లేదు. ఏమి లేదు, మంచిగా. ఏంటి బ్రో ఇది? మౌనికే నీకు వాళ్ళిద్దరికి ఒక కెమెరా పెట్టి పైకి పంపిండు బ్రో. ఆడ ఒక వీడియో చేసుకుంటారు వాళ్ళు. ఏ వీడియో కావాలి? వీడియోనే అది, ఆ కెమెరా వాళ్ళకే క్లోజ్ ఉంది. నువ్వు ఉండాలండి, మీరు లేకపోతే కష్టం. మీతోనే మాట్లాడుతుంది చెప్పు. మీరు ఇందాక నుంచి ఆవిడ ఏం క్వశ్చన్ అడగట్లేదు ఫీల్ అవుతుందా? మనమే వస్తున్నాం, ఆ స్లాంగ్ కోసం వెయిటింగ్ చేస్తాం, వస్తున్నాం. ఇది ఏం లేదు, ఇక్కడ పర్సనల్ మాట్లాడుకున్నాం తర్వాత మందే మొత్తం ఇద్దరు ఎలిమినేట్ చేద్దాం. ఎట్టింగ్లో ఇద్దరు తీసేయండి, ఇక్కడే తీసేయండి. అక్కడ నాకు గుర్తు అయిపోయింది మాట్లాడు. వెళ్ళిపోతావా? మందే ఉంది మనకి ఉషాపరిని ఫస్ట్. అదే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వేసాను. రిలీజ్ ఎప్పుడు అండి? ఆగస్టు 2వ తారీఖు ఉషాపరిణయం. కాదు నా బ్రదర్ లవ్ స్టోరీ ఉన్నారు. మీ లవ్ స్టోరీ చాలా చెప్తారు, నాకు ఇదే వదిలేస్తాం. మేడం కాదు మేడం, నాకేం లేవండి. థ్యాంక్ యూ సో మచ్. 2వ తారీఖు ఉషాపరిణయం వచ్చింది, రిలీజ్ అయితే ఒరే 1 1 ఆన్సర్ చెప్పకరా రే, కాస్త సెలబ్రేట్ చేయి. నేను చిన్నప్పుడు ఒకరిని ఇష్టపడ్డాను 6th grade అలా. ఆయన నన్ను ఇష్టపడలేదు అంతే. ఎవడాడు పేరు చెప్పు. ఎవడాడు వేసుకున్నారా మీరు? అప్పుడు నేను యూరో స్కూల్ అని. యూరోప్ మనకు సంబంధం లేని స్కూల్లో ఏందయ్యి? అవి మనకు యూరో స్కూల్. యూరో స్కూల్. ఇంకా మేము అది కూడా యూరోప్ ఏమో. యూరో స్కూల్లో నేను ఎందుకు జాయిన్ అవ్వలేదు బ్రో? మందంతా పొటాటో మీడియంస్, మందంతా దుంపలు పడి. ఇష్టపడ్డారా? అప్పుడు మిమ్మల్ని ఇష్టపడలేదు. అవును. టచ్లో ఉన్నాడా? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఇప్పుడు తిన యాటిట్యూడ్ చూడు. నేను అలా కనిపిస్తానండి. అలా కనిపించే పుణ్యం తెలియని ఆడపిల్లలు ఏం పేరు అక్క? థ్యాంక్ యూ. వాటర్ మిలన్. నీకు తెలుగొచ్చు, ఇందాక రాలేదన్నారు. అసలు పుచ్చకాయ అని చెప్పు. పుచ్చకాయ ఇంగ్లీష్ నుంచి హిందీ తెలుగు నుంచి మొత్తం మిక్స్ అయిపోయింది మొత్తం అంతా. ఓకే అండి, 6th క్లాస్ అయిన వదిలేసేయండి. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్ బ్రో, మనం ఏం చేయలేము. ప్రెసెంట్ ఏమన్నా ఆవిడ సిగ్గుపడతాడు ఏంటి? నవ్వుతాడేంటైనా. అదే కదా. కంటిన్యూ. ప్రెసెంట్ ఏం లేదండి. ప్రెసెంట్ ఏం లేదు. నాకు ఏదో ఒకటి మాట్లాడాలబ్బా. అన్ని 1 word ఆన్సర్స్ వస్తే నాకు ఎక్కట్లేదు. ఎలాబరేట్ ఆన్సర్ నేను అడిగిస్తాను. అదే కొంచెం గట్టిగా చెప్పరా, 2 lines 4 lines చెప్పు ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలి? క్వాలిటీస్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. చాలా ఏంటో నాకు కావాలి, చెప్పండి. క్యారెక్టర్ ముఖ్యం. ఏ క్యారెక్టర్ ఏ సినిమాలో చేయాలి? నీ బొందరా నీ బొంద. కారెక్కడ పార్క్ చేసావు. వెళ్ళిపోతావా? ఉండు, మాట్లాడుతున్నా. ఎవరు కూర్చుంటే నేను ఆ క్యారెక్టర్ తీసుకుందాం పోయేది. ఇలా ఈ క్యారెక్టర్ పెట్రోల్ ద్వారా క్యారెక్టర్. ఓకే, సినిమా క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ ఏంటి? ఆనెస్ట్ గా ఉండాలి, లాయల్ గా ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా. లాయర్ కూడా అయి ఉండాలంట. లాయర్ కాదు అది. లాయల్ అండి, లాయల్. లాయర్ ఏమో ఇప్పుడు నేను చదవమంటా లాయర్ అనుకున్నా. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ ఎలా ఉండాలి చెప్పండి. అది చెప్పాను కదండి. మంచిగా ఉండాలంటే ఏంటి? వాట్ ఈస్ యువర్? లాయల్ గా ఉండాలి, ఆనెస్ట్ గా. క్యారెక్టర్లా క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలియదులే. ఇంగ్లీష్ ఆడొచ్చు మనకి. లాయల్, ఆనెస్ట్, స్మార్ట్, ఫనీ. ఇది ఒక్కటాడో కొట్టేస్తుంది బ్రో. నువ్వు ఉంటావుగా స్మార్ట్ అంట. స్మార్ట్ అంటే ఆ స్మార్ట్ కాదు. అలా కాదు. అంటే అది మనం అనుకుంటే కాదు, మనకు అనిపించాలంటే. ఇప్పుడే పరిచయం అయింది. ఓకే. అప్పుడు అనిపించింది. ప్రతిసారి అడ్డుపడతాడు మీ బావగారు. ఆయనకి ఎవరో వాళ్ళు చూడండి. హీరోని ప్రొటెక్ట్ చేసుకుంటాడండి. మరి అంత ప్రొడక్షన్ అవసరం. ఆగస్ట్ 2వ తారీఖు రిలీజ్. సరే, 2 తర్వాత మాది. ఆయన నాకు సంబంధం లేదు. ఓకే, మాకన్నా పొడుగుండాలి. అయిపోయింది. నా కారు కూడా మీ గారు కూడా తీసేస్తావా? ఏందన్నా? ఉండవు ఒక నిమిషం. హైట్ ఎంత మేడం? మీదెంతండి? మీది అడుగుతున్నాను. 5'8 and a half. ఆఫ్లైన్ నుంచి వస్తాయి. నువ్వెంత 5'4" 5'5" ఊక ఆవిడ హీల్స్ తో కలిసి చెప్తుందేమో. ఏజ్ లేకుండా చెప్పండి. వితౌట్ హీల్సే అండి. 5'8 and half. 5'8 and a half. 8 and half అంటే మనం కొంచెం అటు ఇటు కొంటాంలే కానీ 5'5" అటు ఇటు. అదే అయ్యేదనా? అటే ఉన్నా ఇటు లేదు. సరే ఓకే, పాని 5.5 అడుగులు. ఇంతకంటే ఏం కావాలి. సరిపో. ఓకే, వదిలేసి మేనేజ్ చేద్దాం. హీల్స్ చేసినా కూడా 5 రావు. ఒకటన్నా హైట్ తీసేయి, స్మార్ట్ తీసేయి. ఆ. లాయర్ అంటే సరే లాయర్ అన్నావు, ఓకే ఉందాం. లాయర్ కాదండి. లాయర్ ఆ. లాయర్ ఉంటా. కామెడీ ఒకటి చెప్పింది. ఫన్నీ అది ఏమన్నారు? అది ఉందిలే. ఉంటుందంటే ఎక్కడ మాల ఉంటుంది, అది లాక్తుంది. ఈ చెప్పిన వాటిల్లో కామెడీ ఒకటే మనకు వస్తుంది. మనకి ఇంకా ఉన్నాయి చెప్పండి. మా పేరెంట్స్ అప్రూవ్ చేయాలి.
ఇది కదా మదర్ది అవసారి అది రాదులంటావా? ఏం చేస్తారు మీ ఫాదర్? ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఇంకా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారికి మేనేజర్. వద్దా ఉదయమో ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే తెప్పించేసి మాడేసి క్లోజ్ చేసేద్దాం. అవ్వదు ఇది, అది ఫస్ట్ కదా చెప్పాల్సింది. అలా పేరెంట్స్ ఓకే చేయాలి. నువ్వు లాస్ట్లో అడిగా. అంటే పేరెంట్స్ ఓకే చేసుకోకుండానే అంటే చేయరు. అంటే ఫస్ట్ మీరు ఓకే చేయాలని నా ప్రయత్నం. ఒకవేళ ఫర్ సపోజ్ తేజాన్ని తీసుకెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ అప్రూవ్ చేస్తారు, నువ్వు అనుకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనుకో, అప్పుడేంటి పెళ్లి చేసుకుంటాం. అది చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నీ అందరూ వచ్చి నేను పక్క కూర్చోపోయినా పర్లేదు నీకు. యూ మేడ్ హిస్ డే. ఫీల్ అయితే అవుతుంది ఖచ్చితంగా. అమ్మాయి పైకి వెళ్ళిపోయింది, వాళ్ళు దూకేద్దాం పైనుంచి. టైం పడుతుందా కొనుక్కోడానికి? తేరుకోవడానికి చేతులు కడిగేస్తాం బంగారు వాళ్ళు చెప్పిన. ఫింగర్ బాల్ తెప్పించే చాలే కానీ. ఏమండి ఒక పని చేద్దాం, బేసిక్గా ఇక్కడ ఆపేసి మీరిద్దరు వెళ్ళిపోండి. నేను ఆవిడ ఇంకో వీడియో ఉషాభరణి ఆయనకి. అవునా? ఓకే బయలుదేరి. నా హీరో గారు తేజ గారు కావాలి. ఫ్యామిలీ కావాలంటాం పాప, ఏం చేస్తాం? భయపడినట్టుంది పిల్లలకి. వెళ్ళేటప్పుడు కనీసం హాయ్ బాయ్ కూడా చెప్పలేము. ఓకే, పేరెంట్స్ నొప్పియాలి అంతే, ఇంకా అంతా అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంత ఉండాలి అంత ఉండాలి, బాగా సంపాదించాలి. ఇది కదా మెయిన్. ఉంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా, మన సంపాదన అవసరం లేదు ఉంది, కదా. మొన్న బిగ్ బాస్ నుంచి వచ్చాడు బయట. గట్టిగా ఉంది. మేడం అయిపోయిందా రిక్వైర్మెంట్స్ అన్ని? ఇంకా ఉన్నాయా? ఇంచుమించు అయిపోయింది. మీకు ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ కావాలి? అమ్మాయి అయితే చాలు కదా. ఎంత కరువులో ఉన్నావు. నీకు అబ్బాయి కావాల్సింది. కాదు కాదు నీకు అమ్మాయి కావాలా? నేను కోరుకునే అబ్బాయి కూడా ఇలాంటి ఒక పెద్ద లిస్ట్ ఉండాలి. వస్తుంది. అవసరం లేదా, అలా అమ్మాయి అయితే కాదు, తనకు కూడా ఉండాలి. స్మార్ట్ గా ఉండాలి, ఇంటెలిజెంట్ గా ఉండాలి, ఇచ్చేయి, తనకు బాగా అమ్మాయి సంపాదించాలి. అవన్నీ ఆహా, ఇలాంటి మేడం అవన్నీ ఉన్న ఒక అమ్మాయి కావాలని చెప్పారు. నేను అంతే, అంత నుంచి చేయలేదు, అంతే చెప్పాల్సింది. నువ్వు లిస్ట్ ఒకటి, నువ్వు అమ్మాయి అయితే చాలన్నట్టు చేయాలి. అవును, అమ్మాయి అయితే చాలు. నువ్వు కదా అమ్మాయి అయితే చాలు. ఎందుకన్నాను నువ్వు ఇలా ఎందుకన్నావు మరి? ఇట్లా చూపించే బదులు నువ్వు చెప్పేసావు అన్నా అమ్మాయి ఇలా ఉంటే చాలా అనుకున్నా, మీరేమో ఎటు పడితే అటు తిప్పేసారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తన ఐస్ నా మీదే ఉండాలి, ఇలా వేరే వాళ్ళ మీద ఉండకూడదు. అటు ఇటు నువ్వు తిరిగి మౌనిక వంట, అనేది సగం అటు ఇటు చచ్చిపోవడం. అలా ఉండకూడదు. అయిపోయింది, అక్కడే అయిపోయింది. వీడియో అయిపోయాక అయిపోయింది అన్న, ఇదే చూస్తాయి ఇటు చూడ. అదే అలా చూడదు, అవును, ప్రేమతో చూడదు. మౌనిక వచ్చింది పైన. చెప్పమంటే ఎలా కనపడుతుంది కదా. మౌనిక వచ్చింది పైన. ఎదుర్కొన్నాయా నువ్వు అక్కడే, వాళ్ళకి నాకన్నా ఎక్కువ నువ్వే కలవరుతున్నావు. అక్కడే ఉందా మరి? అది చూడని చెప్పి అటుపక్క తిరుగుతానన్నా. అంటే ఆవిడ మీద కళ్ళు ఉండాలన్న కదా. చూడు మరి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేదు. బ్రో నిజంగా భయపడింది బ్రో. పిల్లలు భయపెడతావు అట్లాగా. సరే ఓకే, మాట్లాడు. మన ఈ ఎగ్షెల్ తింటావా? సరే చెప్తాం. చిన్న వాళ్ళకి చేపించు. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. ఏంటి అది చెప్పావు చోలు? అలా ఏ, చెప్పని చెప్పినట్టున్నాడు. ఏంటి నేనేం చెప్పలా, నేనేం చెప్తాను. చెవి కొంచెం చూసా ఆవిడ తను చూడడానికి బాగున్నాడు కదా అంటే, నువ్వు తర్వాత చెప్తు కానీ ఇంటర్వ్యూ అయ్యాక అని చెప్తాను. నువ్వు బాగున్నావు అంటున్నాడు అంటే అలా ఎందుకు రియాక్షన్ ఇచ్చావు? నీకే నమ్మకం లేదా? అవును అనేదేంటి, బాగుంటా కదా. బాగుంటావు మరి నువ్వు దాన్ని నొక్కి చెబుతావు ఎందుకు? నువ్వు ఎందుకు అలా చూసి ఎక్స్ప్రెషన్ ఇచ్చా? సరే మనం పర్సనల్స్ తన్వి పేర్లు కూడా చూసి ఎలా కలిసింది కదా. బాగా తన్వి తేజ, తేజ తన్వి, తంతే తేజ. ఇప్పుడు ఫ్లర్టింగ్ కాకుండా సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి. అవి నా దగ్గర ఉండవే, అవి కావాలంటే రెగ్యులర్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. రానండి. అండ్ 2వ తారీఖు మీ మామగారితో నీకు ఫస్ట్ కదా, నువ్వు జిలేబీలో ఒక క్యారెక్టర్, చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్. ఇందులో నీ క్యారెక్టరైజేషన్ ఏంటన్నా? నా క్యారెక్టర్ పేరు ఇందులో ప్రసాద్. ప్రసాద్. పెళ్లి కానీ ప్రసాద్ కాదు, పెళ్ళైన ప్రసాద్. పెళ్ళైందా? ఇందులో పెళ్ళైన ప్రసాద్. ఓకే. మన హీరో క్యారెక్టర్ పేరు హనీ. హనుమంతరావు. హీరో క్యారెక్టర్ కదా. హనుమంతరావు. నేను పొరపాటు నోరు తిరగక హీరోయిన్ అనబోయి హీరో అన్నావేమో అనుకున్నా. హీరో క్యారెక్టర్ పేరు హనీ. మేడం గారిది మీరు చెప్పండి. చచ్చిపోయింది. ఇందాకే తను చెప్పింది స్మార్ట్ గా ఉండాలి, ఇంటెలిజెంట్ అయి ఉండాలి, ఉషా పరిణయం
నాకు తెలుసండి. మరి ఈయన అమ్మమ్మ ఒక్కొక్క గారికి పెళ్ళి అనుకున్నావు ఏంటి? ఒక్కొక్క క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా అని చెప్పి ఆయన అడిగాను అంతే. ఉషా గారి పరిణయం తప్పనిసరిగా నేను వస్తాను 2వ తారీఖు. నేను ఇంకా పరిణయం ఇప్పుడు ఎందుకు హీరోయిన్ పేరు ఏంటి ఇప్పుడు ఉషా ఫిక్సా పోన్లే మేము అందరం ముగ్గురు ఇంట్లో ఇచ్చిన తర్వాత నానే చెప్పి ఒకసారి చెప్పి నాకు అర్థమైంది. ఆ. ఓకే డన్. దా మీ క్యారెక్టర్ పేరు చెప్పమనలా. ఆ. క్యారెక్టరైజేషన్ అంటే పేరు చూద్దాం చూడండి. వెళ్ళడానికి భయపడు. ఓ ఒరిజినల్ క్యారెక్టర్ నేను చూసా అల్లరిదే కదా వెళ్ళడానికి భయపడే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బాగుంటది మంచి కామెడీ క్యారెక్టర్ తెలిసిపోతుంది చూడంగానే అర్థమైపోయింది మీదే ఉంటది అని. ఒక్క నిమిషం మేడం గారు ఉషా గారు నీ క్యారెక్టరైజేషన్ చెప్పండి. ఉషా పేరు నాకు క్యారెక్టరైజేషన్. A modern girl with traditional roots. ఎగ్ బ్లెండ్ ఉన్న మీరు దీన్ని తెలుగులో హెల్ప్ చేయండి నాకు. మోడర్న్ గర్ల్ విత్ ట్రెడిషనల్. మోడర్న్ గర్ల్ విత్ ట్రెడిషనల్ లుక్స్ అంట రూట్స్ ఉంటాయి. మోడర్న్ అంటే మోడర్న్ నవ యువ అమ్మాయి నవయువ అమ్మాయి నవయువ అమ్మాయి విత్ ట్రెడిషనల్ సాంప్రదాయమైన ఏర్లు చిచ్చి కడుపులో తిప్పేసింది ఎందుకు సడన్గా నువ్వు చెప్తుంటే ఇంకా దారుణంగా ఉంటుంది అది ట్రెడిషనల్ రూట్స్ ఉన్నాయి ఆవిడ. అది ఇంకా కొంచెం నార్మల్గా చెప్పచ్చు నవయువ అమ్మాయి లేదా చెట్లు వేర్లు అంటావు ఏంటి నవయువ అమ్మాయి వదిలేసండి. సంప్రదాయమైనటువంటి ఏర్లు. ఓకే. అమ్మ బాబు ఏర్లు పారలేదు మొత్తం పాపం చాలా కష్టపడ్డావు. చాలా ఎమోషన్స్ ఉంటుంది. నా క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు అని నేను ఇప్పుడే కనెక్ట్ అయితే ఏ మా వాడికి కనెక్ట్ అవ్వలేదా ఉండన్నా. ఇప్పుడు మీదయ్యింది నీ దగ్గరకు వస్తున్నా కదా. ఆయన దగ్గర లాస్ట్ లో ఆయన కొంచెం ఎక్కువ లాగా అక్కడి నుంచి. మీరు ఎవరికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? నీకేనమ్మా మా అందరికి అర్థమవుతుంది ఇక్కడ. ఇదే నెక్స్ట్ మూవీ అన్న మీ క్యారెక్టర్. నా క్యారెక్టరైజేషన్ గురించి సినిమాలోనా మీ పేరు హనుమంతుడు అని చెప్పారు. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే నా క్యారెక్టరైజేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా, ఎందుకంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇందులో, అన్నీ టచ్ చేస్తాం కాబట్టి నాదొక్కటి మాత్రం జస్ట్ సర్ప్రైజ్గా ఉంచాను. ఎక్కువ కొంచెం అక్కడే ఉన్నా. నువ్వేమో మీ వాడిని అడగమంటావు. అడిగిన ప్రతిసారి మీ నాన్నగారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మూవీ ఎందుకు చూడాలి? అది బాగుంది తీసాం కాబట్టి చూడాలి. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సస్పెన్స్ ఏంటయ్యా ఏమవుతుందయ్యా? చెప్పమంటావా? చెప్పాల్సిన పని లేదు. అట్లీస్ట్ నోరు తెరిచి మాట్లాడి నాకు తెలిసింది కదా. మా వాడు మాట్లాడాడు కదా. ఇయ్యా మీ వాడు ఫిటేజ్ మొత్తం తీసినా 3 నిమిషాలు దొరకదు తెలుసా? 30 నిమిషాలు చేసాం ఇప్పుడు దాకా. అడుగు చెప్తాడు ఏది చెప్తాడు. ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ మాట్లాడండి సార్. ఓకే. సో బేసిక్లీ హనుమంతరావు నా క్యారెక్టర్ పేరు మార్చుకుని హనీ అని పెట్టుకుంటాం. వీడు హ్యాపీ గో లక్కీ గై, అందరితో సరదాగా ఉంటాడు. చాలా మంచి వాల్యూస్ ఉన్నాడు. బాగా కామెడీ చేస్తాడు, బాగా సరదాగా ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడ ఏడ్పించాలో అక్కడ ఏడ్పిస్తాడు. ఒక 5 seconds మొత్తానికి ఈ సినిమాకి నేనే హీరో. అయినే కదా హీరో. నిజమేగా. చెబుతాడేంటి మళ్ళీ అది? అంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది దాని మీద. సరే ఓకే డన్ అన్న. ముఖ్య కామెడీ కూడా ఒక రేంజ్ లో పండించాడు ఆయన. మేము 2వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రీమియర్స్ ఏమైనా వేస్తున్నావా? అది ఆయన అడగండి. ఏమైనా ప్రీమియర్స్ ఏమైనా ఉన్నాయా? మీరు మేము మా టీము మా కెమెరామెన్ టీం ఖచ్చితంగా రేపు ప్రీ రిలీజ్కి కూడా రండి. 28 చెప్పాడు బ్రదర్ చెప్పాడు. రిలీజ్ ఓకే. మా సినిమా ప్రీమియర్స్ ఏవయ్యా? ఖచ్చితంగా సినిమా ప్రీమియర్స్కి రెడీ. మా టీం రెడీ, మేము రెడీ. ఓకే డన్ అన్న. సరే ఇప్పుడు దాకా bean.co నీకు ఏ ఫుడ్ బాగా నచ్చింది? స్టార్టింగ్ చికెన్ 65 కమల్ అది. చికెన్ 65 నచ్చింది. చికెన్ 65 ఇన్ని ఐటమ్స్ ఒక్క పేరు చెప్తాను. 2 పేర్లు చెప్పు. చికెన్ 65 అండ్ హమస్ అండ్ పీటా బ్రెడ్. పేరు చెప్పకపోయినా పర్లేదు. హమ్మస్ అది. హమ్మస్ పీటా బ్రెడ్. ఓకే అదొకటేను. చూస్తావు ఆమె కదా గ్రిల్ ఫిష్ ఎగ్ ప్లాంట్. సూపర్ అన్న. మీకేం నచ్చింది? నేను అడుగుతాను. మీకేం నచ్చింది నేను చెప్పనా? మౌనిక. మేడం గారు మీకు ఇప్పుడు దాకా మీకు ఏది నచ్చింది?
నాకు చికెన్ 65 నచ్చింది, ఫిష్ నచ్చింది. బ్రదర్ మీకు నాకు అమ్మాయి కాకుండా తన్వి కాకుండా నాకు ఇది చూసి ఇటంటే ఏమండి లేదు, నాకు యాక్చువల్లీ ఇందాక స్పెగటీ తీసుకొచ్చింది, అది బాగుండింది. ఇదే ఇదే చుట్టూ చుట్టూ నూడిల్స్ నూడిల్స్ స్పెగటీ అన్నదా పండగ కదా. ఓకే సరే అన్న మీది చిన్నప్పుడు మీ నాన్నగారు నూడిల్స్ ఐ మీన్ అందరూ చూసాను అంటే అప్పుడు సినిమాలే చూసేవాళ్ళే కానీ ఐ మీన్ కొంచెం పెరిగిన తర్వాత ఒక వీడియో వచ్చేది ఈ సినిమా చేసి అప్పుడు మాకు ఒక ఊహ అనేది మాకు మీకు చిన్నప్పుడు అదే ఫ్యామిలీతో ఆయన సార్తోనే ట్రావెల్ అవుతూ ఉన్నారు కాబట్టి మీ నాన్నగారి యొక్క పీక్ స్టేజ్ మీరు చూసారు వరుస పెట్టు ఐ మీన్ ఆ టైంలో మీ నాన్నగారు ఏదైనా సినిమా హిట్ అయిన తర్వాత ఏదన్నా షేర్ చేసుకున్న మూమెంట్ ఏదైనా మంచిగా మెమరబుల్గా గుర్తుపోయే మూవీ అంటే అలాగే ఉండదు, ఎందుకంటే మాకు ఎవ్రీడే నాకు చాలా మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ పీక్ స్టేజ్ అని నాకు ఇంట్లో ఎప్పుడు అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఆయన అంతే హ్యాపీగా ఉంటారు, అంతే కామెడీ చేస్తూ ఉంటారు సరదాగా. ఇప్పుడు మనం కూర్చుని తినేటప్పుడు మనం ఎట్లయితే నవ్వుకుంటున్నామో అక్కడ ఇంకా విపరీతంగా ఉంటాయి. సో నాకు ఆ అంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉండడమే అదే చాలా పెద్ద బ్లెస్సింగ్. మీ నాన్నగారు తీసుకుంటుంది బాగా నచ్చింది నువ్వు నాకు నచ్చేస్తాం ప్రార్థన, ఆయన ఫస్ట్ మూవీ. నాకు మీరు చెప్పిన నచ్చినప్పుడు నేను చేస్తాను ఇవన్నీ కూడా నాకు ఖచ్చితంగా చాలా ఇష్టం. మామూలుగా నా ఫేవరెట్ అది బ్రదరు మీది నువ్వు నాకు నచ్చు. నేను నా అందరికీ నచ్చుతుంది కానీ సినిమా ఓ అదేనా నువ్వు కాదు మామూలుగా సినిమా నువ్వు నాకు నచ్చావు, నువ్వు వేర్లే. మేడం గారు క్లోజ్ చేసే ముందు ముగ్గురిని సింగిల్ 3 క్వశ్చన్ క్లోజ్ చేయాలి. ఓకే మీ ఫుడ్ అయిపోయింది ఇంకా కాదు ఆడాలి అయిపోయింది. అయిపోయిందా సరే ఈ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మేడం. నాతో లాస్ట్. ఓకే అప్పుడు నాకు ఎప్పుడు మీతో స్టార్ట్ చేయాలనిపించింది, మీరేమో లాస్ట్ అంటారు. సరే నీ కాడికి వస్తాలే. ఓకే ఇంత జర్నీ చూసావు ఇన్ని రోజుల తర్వాత టేస్టీ తేజతో వీడియో చేయడం మీకు ఎలా మీ ఫీలింగ్ బ్లెస్డ్ అట్లాంటివి యాక్చువల్లీ టేస్టీ తేజ థ్యాంక్ యూ. ఇది కాదు సరదాగా అన్న నేను సరదాగానే నేను సీరియస్ చెప్తున్నాను. వద్దు అదే వద్దులే కానీ ఇప్పుడు నేను అడిగేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న రేపు 2వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే మీ మామగారితో మీకు ఫస్ట్ ఐ మీన్ ఫుల్ లెంత్ బయట చూశారు యాజ్ అ డైరెక్టర్గా ట్రావెలింగ్. ఆయన సినిమా మనం స్క్రీన్ మీద చూసి చాలా బాగా అదే అని అనుకున్న మూమెంట్లో ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం అనేది ఎలా ఉంది? ఒక మామగారిని తీసి పక్కన పెట్టేస్తే ఒక డైరెక్టర్గా ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ మందికి దొరికింది అవకాశం. అటువంటి మంచి గొప్ప అవకాశం మీకు దక్కింది. ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? నాకు ఇది ఆల్రెడీ రెగ్యులర్ చెప్తున్నాను ఈ పాయింట్. ఇది నువ్వు నాకు నచ్చే సినిమా నేను నేను అప్పుడు 6th అవుతున్నాను నేను. ఓకే ఓకే ఓ ఎదవ లెక్కలేదు ఇప్పుడు, ఆ 7 లెక్కలు ఎందుకులే. నువ్వు నాకు నచ్చే టైంలో 6th అవుతున్నాను నేను. మార్నింగ్ నేను సింగిల్గా వెళ్ళాను, మధ్యాహ్నం మ్యాట్ని మా అమ్మగారితో, ఈవినింగ్ మా నాన్నగారితో ఇలా మార్చుకుంటూ స్కూల్ మానేసి ఎగ్గొట్టి మరి వెళ్ళాను అనమాట. ఇంటికి వచ్చి మా నాన్నతో డిస్కషన్ మేమందరం రే డైరెక్టర్ ఏంట్రా బాబు 3 గంటలు నాన్ స్టాప్గా జనాలు బోర్ కొట్టించకుండా కూర్చోబెట్టాడు, ఎవర్రా బాబు అని చెప్పి ఆయన గురించి అప్పట్లో డిస్కస్ చేసుకునే వాళ్ళం. టెన్తే బొర్రెలు బొట్టలో పడ్డట్టు ఆ డిస్కషన్ చేసి అమ్మాయి ఆయనకి ఎవరు అమ్మాయి ఉన్నారని చూసి అమ్మాయి దగ్గరికి పోయి అమ్మాయికి లైన్ వేసి జిమ్ముకి పోయి రాసేసుకో, ప్లేట్ మీద పెన్ ఎత్తాను రాసేసుకో మొత్తం అంతా. ఆ 10th అలా బొర్రెలు బొట్టలో పడ్డట్టు ఈరోజు ఆయన కుటుంబంలో వెళ్ళటం, అసలు సినిమాలోకి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అది వచ్చిన తర్వాత ఇట్లా ఆయన డైరెక్షన్లో యాక్షన్ అని చెప్తే నేను అందులో యాక్ట్ చేయడం అనేది నిజంగా ఏ జన్మలోనో 100 నక్కతో ఒకరు తొక్కేసి ఉంటాను నేను. అది అలా అసలు అది మామూలు ఫీలింగ్ కాదు అసలు. అయిపోయింది, పాస్ అయిపోయాను. ఓకే కమల్ గారు బేసిక్గా మీ చిన్నప్పటి నుండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని మూవీ బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నారు. మీకు చిన్నప్పటి నుంచి ఉండేదా నేను ఒక ఆర్టిస్ట్గా హీరో మీకు చిన్నప్పటి నుంచి ఉందా? అదే అంటే సినిమాల్లో ఉండాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అందుకే విజువల్ కమ్యూనికేషన్ అందుకే అవును సినిమాల్లోనే ఉండాలని చిన్నప్పటి నుంచి ఉండేది. కాలేజ్కి వెళ్ళిన ఆ టైం అప్పటి నుంచి ఇంకా సరే హీరో గారు అవకాశం దొరికింది అయ్యారు. సీరియస్గా జిలేబీ చూశాను ఇందాక. అగైన్ ఇప్పుడు వస్తున్న 2వ తారీఖు సినిమా కూడా చూస్తాను రెడీగా ఉన్నాం. నా డిఫరెంట్ సబ్జెక్ట్తో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మరిన్ని సినిమాలు రావాలని, నెక్స్ట్కి నాకు మళ్ళీ బిగ్ బాస్ అవకాశం ఇప్పుడు అప్పుడే నాకు రాదు, నేను వెళ్ళను కాబట్టి నెక్స్ట్ దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు మా తన్వి గారితో మాట్లాడుకున్నాం కాసేపు. మేడం గారు మీకు ఈ మూవీ అవకాశం ఎలా వచ్చింది, అది వచ్చిందో మీ ఫస్ట్ ఫీలింగ్? సో నా డాడీ వాళ్ళ ఫ్రెండ్ హరి గారని అమ్మాయిల ఫొటోస్ చూపిస్తారు సార్కి. నా ఫోటో నచ్చితే నన్ను పిలిచారు. అండ్ సార్కి అప్పుడు నేను నచ్చాను. అంటే నేనేం ఆడిషన్ కూడా ఇవ్వాలి మూవీకి, జస్ట్ చూడగానే నచ్చాను నేను సార్. 14 హీరోయిన్లు చూసాను సెలెక్ట్ చేసింది. షీఈస్ ద వన్. నేను చేస్తాం అన్ననే అంట. స్మైల్ ఆ స్లాంగ్ పాటలే మైండ్లో ఫుడ్ బాగా పనిచేయనట్టుంది. సీరియస్లీ స్మైల్ కి అండ్ మీ యొక్క స్లాంగ్ కి ఫిదా అయిపోయింది. మావాడికి థ్యాంక్ యూ అండి. మావాడి గురించి చెప్ప
ఉండన్నా సార్. పెట్టి వస్తున్నా నువ్వు మధ్యలో డిస్టర్బ్ కావాలా ఇందాక నుంచి చేయి మాట్లాడండి నాతో. ఏంటి జలసిలో సార్ ఇందాక నుంచి చేయి నా మీద దులిపేస్తున్నావు ఎంత పటపడమని చెప్పి ఓకే ఓకే ఆ. అంటే కొంచెం దూరంగా పెట్టావు కాబట్టి సరే, ఆ, మాకు ఎక్కువ అదే, రాలేదు. అదే, ఆ, ఓకే ఇదా ఏనా అయ్యా మీరు నన్ను ప్యానిక్ చేస్తున్నారు తెలుసా నువ్వు ప్యానిక్ అవుతావా మరి లోపల మాటలు పెట్టి రావడానికి కొంచెం టైం పట్టింది ఏం మాట్లాడితే చెప్పాడుగా మీకు ఈ స్టోరీ నెరేట్ చేసిన తర్వాత మీరు ఉన్న తర్వాత అవుట్పుట్ చూసారు మీరు చూసాను. నరేషన్ చేసినప్పుడు మీకు ఒక రిలేషన్ వచ్చింది చూసినప్పుడు అనిపించింది ఆ రెండింటి కంపేర్ చేసుకుని వాట్ ఈస్ యువర్ ఫీల్ ఫస్ట్ స్టోరీ పరంగా ఏమనిపించింది మీకు నాకు విపరీతంగా నచ్చేసింది ఈ స్టోరీ. చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉంది మీరు ప్లాట్ కొంచెం కానీ. గట్టిగా మాట్లాడాలి ఓకే అండి. అండ్ యా జస్ట్ నేను ఎలా ఊహించుకున్నానో లైక్ అలానే వచ్చింది. అండ్ సాంగ్స్ కానీ అన్నీ ఐ థింక్ విజువలైజేషన్ అందరికి చాలా బాగా నచ్చుతుంది అని. అండ్ ఈవెన్ సాంగ్స్ వినారా మీరు సాంగ్స్? విన్నారు పాడమంటే పాడలేదు కానీ ఇప్పుడు అదే అడుగుతున్నా అన్న ఆవిడ గొంతు ఆవిడ నవ్వు ఆవిడ స్లాంగ్ బ్రహ్మాండం ఉంది ఒక పాట పాడిస్తే ఎట్లా ఉంటుంది అంటావు ఒక మ్యూజిక్ ఇప్పుడు వరకు ఉన్నదంతా పాడు. లేదు అదేంటండి సరే ఓకే ఓకే ఇప్పుడు వాయిస్ గట్టిగా వచ్చింది. ఇలా సరే చెప్తున్నాను. ఓకే అన్న నువ్వు డిస్కస్ చేయకన్నా ఓకే మేడం మీ సింగర్ నేను హర్ట్ అయ్యానండి. Sorry. హట్టు బంగ్లా అన్నీ అవుతాం మేడం గారు పాడండి ఒక పాట ఈ సినిమాలో మీకు వచ్చినా ఓకే ఏదైనా మీ ఓన్ పాట పాడినా ఓకే వస్తుంది ఓరి సచ్చివా ఈజ్ వెయిటింగ్. సొక్కులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి మరక పెట్టి అక్షరాజుకుంది ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిర్రి డిడిడి డిర్రి డిడిడి డిర్రి. అయ్యి బాబు ఇది వినండి 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 ఇది వినండి. అది కట్ చేసేయండి. అది వద్దు. మొత్తం ఫుటేజ్ నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకే వేరా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంటోనా ఒకసారి చూసినే వలిచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఆ ప్రేమ లోతులో మునిగాక నన్ను పైకి తేలవేస్తున్నా. ఆ డిరి 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 చాలా బాగా పాడింది. యాక్చువల్గా ఇది కట్ చేస్తాను అదే వేస్తాను అదే మధ్యలో మధ్యలో ఆ సౌండ్ ఒకటి చేస్తుంది కూ అని. ఏది ఇక్కడ పాడలేదు ఇక్కడ. జస్ట్ సింగ్ వన్స్. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. కూ కు 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 కు. కంటిన్యూ పాట చేయండి. రాజమండ్రి రాగమంజరి ఓకే. నాయమ్మ పేరు తెల్వనోళ్ళు రేరు మేస్తిరి లేకపోవడం. కళాకారుల ఫ్యామిలీ మరి నేను గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కూ కూ కు 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 కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఊరుకో ఉషా పర్యంలో పాట పాడింది అది లేకపోతే నేను హట్ అవుతాను ఉష ఉలికి పడుతున్నది శ్వాస ఉష వయసుకిది తెలియని భాష ఉష మనసుపై ముసుగేసిందే నీ నిష ఉష. ఉష నడకలో ఉన్నది హంస ఉష నడుమునే చూస్తే హింస ఉషా ఎందుకండి అంతలా ఉషా ఉషా అంటే ఉషా అందుకే అయ్యానే నీ బానిస ఉషా మీరు వినలేదన్నమాట. లేదు లేదు ఇది విన్నా చాలా బాగుంది ద్రోణ గారు థ్యాంక్ యూ సో మచ్ అని తెలుగు ప్రేక్షకులకు మరొకసారి సారీ చెప్పుకుంటున్నాను ఇది నా తప్పే మై మిస్టేక్ ఐ యాక్సెప్ట్ ఇట్ ఏంటండి నేను మీ పక్కన కూర్చోాలంటే బాగా చెప్పండి ఎలా పాడాను నేను. నెక్స్ట్ లెవెల్ పాడారు దేవిశ్రీ గారు తమ్ముడు గారు ప్లీజ్ ఆవిడ కన్సిడర్ చేయండి నెక్స్ట్ ఆవిడకి ఏమైనా పాట మడత పెట్టే పాట ఉంటే
ఆవిడ మడత పెట్టింది అలా కాదు. కుర్చీ తాత కూడా ఏంటి నా పాటేనా నేను మడత పెట్టిన కుర్చీ అని ఆయన కూడా ఫీల్ అయ్యారు, మడత పెట్టారు. కానీ పాపం చాలా క్యూట్ గా పాడింది కదా. బ్రహ్మాండంగా ఉందా నా బాబు? మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, వదిలేండి. నేను నీలాంబరి నరసింహ సినిమాలో నీలాంబరి గారు ఉంటారే, టీవీలో వేసుకొని 20 ఏళ్ళు చూస్తా ఉంటారు. రిపీట్ చేసుకొని చూస్తాను. ఇది మీరు వేసాకైనా అది వేరే పాట కూడా పెట్టండి, నేను బాగానే పాడతాను. అది మేబీ బాగా రాలేదేమో. అది బాగా చాలా బాగా ఓకే వచ్చింది. సరే, చాలా బాగుంది. ఓకే, సీరియస్. ఓకే, హీరోయిన్ కాదు, ఇప్పుడు హీరో కాదు. పాడుతూ ముగిద్దాం. ఇన్ని పాటలు పాడిన తర్వాత ఆడన్నా ఒకటి అసలు అయ్య బాబాయ్. సరే మీ బావగారికి చెప్పి పాడి. తను పాడతాడు. లేదు లేదు, తను అంత బాగా పాడిన తర్వాత నాకు ఈ ఫ్లో డిస్టర్బ్ చేయాలని లేదు. మనం ఎప్పుడైనా నెక్స్ట్ దాంట్లో ఇది పెట్టు. స్టార్టింగ్ లో వేస్తా కావాలి. నాకు కావాలి ఆవిడ అడగంగానే స్పోర్టివ్ గా పాడాలి. ఏది ఈ షో మొత్తానికి హైలైట్ తన సింగింగే. నాకు ఇప్పుడు నేను పాడి దాన్ని డామినేట్ చేయాలని నాకు లేదు. సో ఐ లీవ్ ఇట్ టు హర్. అంటే 6 పాటలు ఉన్నాయి, అర్థమైంది. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ తేజ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ తేజకి వచ్చి అద్భుతమైన ఫుడ్ ని మా bean.co తిన్నందుకు, చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు bean.co. మేడం మీకు కూడా అక్కడ దాకా నేను ఒక అబ్బాయి ఏం దించాలాగా ఉంది. ఎందుకు పట్టుకో చల్లలేదు పడుకో. ఓకే ఓకే, బానే బానే పర్లా. థ్యాంక్ యూ సో మచ్ ఉషాపర్ణయం టీకి నాతో పాటు టేస్ట్ వచ్చి మీ ఆసమ్ టైం స్పెండ్ చేసి అద్భుతమైన ఫుడ్ తిని అండ్ మీ యొక్క మూవీ విశేషాలు మాతో పంచుకున్నందుకు. అండ్ ఆగస్ట్ 2 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా మా దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మేమైతే చూస్తానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా చూసి ఎలా ఉందో కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ ఫైనల్గా క్లోజ్ చేసే ముందు అన్న మన ఆడియన్స్తో మీ మాటలు అబౌట్ యువర్ మూవీ. ఆగస్ట్ 2న ఉషాపర్ణయంతో మేము ముందుకు వస్తున్నాం. మీ అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటూ, మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తూ, ఆగస్ట్ 2 ఉషాపర్ణయం ఇన్ థియేటర్స్. ప్లీజ్ గో అండ్ వాచ్. మేడం మీరు కూడా అందరూ ప్లీజ్ అందరూ మీ ఫ్రెండ్స్ ఇంకా కుటుంబ సభ్యులతో వెళ్ళి చూడండి. ఒక మంచి ఫిలిం చూసామని ఫీల్తో బయటకు వస్తారు. ఆగస్ట్ 2 ఉషాపర్ణయం. ఓకేనా ఫైనల్గా మన ఉషాపర్ణయం గురించి. విజయభాస్కర్ గారు మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, మా మావయ్య గారు సినిమా అద్భుతంగా తీశారు. ఉషాపరిణయం ఆగస్ట్ 2 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. మీ అభిమాన థియేటర్లో తప్పకుండా చూడండి, మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మా మావయ్య గారు పేరు చూసి వస్తారు, వెళ్ళేటప్పుడు హీరో హీరోయిన్ పేరు గుర్తుండిపోద్దని ఫిక్స్ అయిపోండి. నేను చెప్తున్నాను, సినిమాలో ఒక అద్భుతమైన ఏం లేదండి, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే ఒక యాక్టర్ కూడా ఉన్నాడు. నేనే అది మనమేనండి. ఓకే, ఆగస్ట్ 2 ఉషాపరిణయం అట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ మా టేస్టీ తేజ కింద ఛానల్ ఆ వీడియో కింద కమెంట్లు పెట్టండి సినిమా ఎలా ఉందని చెప్పి. ఏ వీడియోలో ఈ వీడియో చూసిన చెప్తానండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే నన్నండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో కలుస్తాను. అంటే ఇది మంచి వీడియో కాదని కాదులేను కానీ మామూలు చెప్తున్నాను. హీరోయిన్ పక్కన కూర్చోబెట్టండి. కూర్చోబెట్టలా, అందుకే నాకు ఇంకా హట్ అవుతుంది. మళ్ళీ చెప్పు. సరే ఓకేలే. ఆగస్ట్ 2 అయితే తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఉషాపరిణయం రిలీజ్ అవుతుంది, తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో కలుస్తాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ అండి మీ అందరికీ. bean.co ఇది ఎక్కడుందో అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది మనకి కాకతీయ హిల్స్లో ఉంది. అంతేనా అన్న? అంతే. మన రెగ్యులర్ కస్టమర్ మనోడు ఇక్కడ రోజు 4,000 to 5,000 బిల్ చేస్తాడంట. వాళ్ళతో వచ్చినప్పుడే చేస్తాడంట. అది ఎవరితో వస్తారనేది వాళ్ళు మీరు చూసుకోండి. కానీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో కలుస్తాను. బాయ్ బాయ్. బాయ్.